లోపలికి ఉంటుంది సార్, 300 అడుగులు ఉంటుంది. ఇప్పుడు వాటర్ అసలు రావట్లేదు. ఇక్కడ లోతు ఎంత ఉంటుంది? ఇక్కడ వచ్చేసి ఉంటుంది సార్, మనం 60, 70 అయినా కూడా 100 అడుగులు దాకా ఉంటుంది. ఇక్కడే వర్క్ చేస్తే అలా పునాది ఇంకా ఉంది సార్. ఇది 800, 900 అడుగులు కాక ఇంకా కింద దాదాపు 340 అడుగులు పునాది ఉంటుంది. బ్యాక్ సార్. ఇప్పుడు వాటర్ వచ్చేసి సార్ నుంచి వస్తుంది మనకి వాటర్. తుంగభద్ర కానీ కృష్ణానది కానీ ఈ సంతలో వస్తుంది. ఈ సంత అనమాట. వాటర్ ఎంత ఫోర్స్కి వచ్చినా ఆ కొండ కొట్టేస్తుంది. స్లో ఆ స్లో కావడం అవ్వడం వల్ల ఈ గేట్లు డైరెక్ట్ కొట్టేస్తే గేట్లు కొట్టుకోపోతాయి సార్. ఎంత ఫ్లడ్ వచ్చినా సరే నేను చెప్తా ఉన్నాను. నేను మా ఊళ్ళకి చెప్పేదంతా అదే, డైరెక్ట్ గా కొట్టేసి గోదావరి. అవును, దీనికి ఆ ఛాన్స్ లేదు. ఇది ఆడికి పునాది దగ్గర 2-3 సార్లు కొట్టుకుపోయింది. 2009 కారణం నేను రావడానికి గోదావరికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది తెలుసుకున్నాకనే వచ్చాను. ఇది డైరెక్ట్ గా అలా కొండపోతుంది. అలాగే అక్కడ లేదు, డైరెక్ట్ గా డయాఫామ్ కొట్టిదా ఉంది. ఫస్ట్ మనం పైన మాట్లాడుకున్నాం సార్, ఇంకో ఇక్కడ మాట్లాడుకున్నాం సార్. మనం వెనక ఇప్పుడు గేట్లు చూసాం సార్, 3 గేట్లు. అది పవర్ వస్తుంది వాటర్ లేదు కదా. వాటర్ జనరేషన్ కావాలంటే ఫుల్ ఉండాలి. హలో, ఏంటన్నా సపరేట్ వర్కర్ ఉంటారు సార్. లిఫ్ట్ లో అయిపోయింది, రోప్ కట్టుకుంటారు. లేకపోతే అటు పక్క మట్టిది ఉంది సార్ దారి. నగరం సార్ తాగనీటి కావాలంటే సార్ ఇప్పుడు మన పొలాలకి నీళ్ళు కావాలండి సార్. ఇట్లా నుంచి వదలాలి. ఒక లాంచ్ వెళ్ళాలంటే లాంచీ అంటే సమ్మర్ టైం, సమ్మర్ కూడా ఉంది సార్. ఎలాగెళ్తుంది? అక్కడ నుంచి పెద్ద బ్రిడ్జ్ ఉంది సార్. అక్కడి నుంచి టూరిజం వాళ్ళు పెడతారు. ఎంత దూరం? వీడియో తీసా?
కిందకుంటాయా కింద లోపలికి 12 గేట్ నాకు 2009లో వరద ఎక్కువ వచ్చాను ఆ టైంలో ఇది అంతే కదా అంతే సార్ ఇప్పుడు వర్క్ జరుగుతుంది సార్ కింద అది కొట్టపోయింది కదా వాటర్ తీసి ఇక్కడ ఇదంతా శుభ్రం చేసి మామూలుగా దగ్గర 120 కొట్టాము